ఎదవ మమ్మల్ని మేము ఎదవలాగే చూస్తాం, ఒక ఫెయిల్యూర్ లాగే చూస్తాం. కానీ వాస్తవంకి మనం ఫెయిల్యూర్ కాదు. ఒక క్లాస్లో ఒక టాపర్ ఉంటాడు, ఒక లూజర్ ఉంటాడు. జీవితంలో కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఉంటాడు, ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్ ఉంటాడు. మేధావి ఉంటాడు, అలాగే తెలివి లేని ఒక వ్యక్తి ఉంటాడు. కానీ వాస్తవంకి మనందరి లోపల ఉన్న ఆత్మ ఒకటే. మనందరం ఒకేలాగా పుట్టాం, మనందరం చనిపోతాం కూడా. మనం పుట్టడం వెనకన ఒక రీజన్ ఉంటుంది, దేవుడు ఆజ్ఞ ఉంటుంది. భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నంబర్ 6లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు అర్జునుడికి, ఓ పార్థ, ఈ లోకంలో ప్రతి ఒక్క వస్తువు నా ఆలోచనతో, నా కల్పనతోటే సృష్టిపడించింది. నేనే పుట్టించాను. నువ్వు చూస్తున్న పెద్ద పెద్ద మేధావులు, ఇప్పుడు దాకా చూసిన మేధావులు, దీని తర్వాత కూడా పుట్టబోయే మేధావులు, మనుషులు, వస్తువులు అన్నీ నా ఆజ్ఞతోటే పుడుతున్నాయి, పుడతాయి, పుడుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు ఇవన్నీ మట్టిలోనే కలిసిపోతాయి. ఎప్పుడైతే ఈ లోకం పుట్టిందో, అంటే ద బిగినింగ్, మొదటి, అవన్నీ కూడా నా ఆలోచనే. ఎప్పుడైతే ఈ లోకం అంతమవుతుందో అది కూడా నా ఆలోచనే. అసలు ఇవి ఇలాగా ఎందుకున్నాయి? ఇదే ప్రకృతి. దీని వెనుకనున్న మెయిన్ రీజన్ ఏంటంటే, మన జీవితం వల్ల మన ఫ్యామిలీ మాత్రమే కాదు, ఈ లోకం మొత్తం ఆధారపడి ఉంది. మన లైఫ్లో మనం ఏదైతే చేస్తామో అది కొంతమంది చూస్తారు, కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది మనలాగే చేయడానికి ట్రై చేస్తారు. మేబీ నేను భగవద్గీత చెప్పడం వల్ల చాలామంది భగవద్గీత చదవడం మొదలెట్టారు. మేబీ వాళ్ళు చదవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు మారుతారు, వాళ్ళ వల్ల చుట్టుపక్కల మనుషులు మారుతారు. ఆ మనుషులు మారడం వల్ల ఒక రాష్ట్రం మారచ్చు, ఒక దేశం మారచ్చు, ఎంటైర్ లోకం కూడా మారచ్చు. సో ఒక మనిషి కర్మం వల్ల ఈ లోకంలో ఇంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో మీ లైఫ్లో మీరు ఫెయిల్యూర్ కాదు, ఇంకెవడో సక్సెస్ఫుల్ పర్సన్ కూడా కాదు. మీ కర్మం కూడా ఇంపార్టెంటే, వాళ్ళ కర్మం కూడా ఇంపార్టెంటే. ఇక్కడ మెయిన్ అయింది మీ మైండ్ సెట్. మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ సమయంని వృధా చేయకండి. దేవుడు ఆజ్ఞతోటే మనందరం పుట్టాం కాబట్టి వాళ్ళ ఆజ్ఞ తీసుకొనే మీ పైన మీరు పనిచేయడం స్టార్ట్ చేయండి. మీ లైఫ్ని మార్చండి, మీ ఫ్యామిలీ లైఫ్ని మార్చండి. ఇది అర్థమయ్యేదాకా జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమః ప్రజః